ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ గాజువాక మహాసభ బుధవారం ఘనంగా జరిగింది. ఏపీయూడబ్ల్యూజే విశాఖ జిల్లా కమిటీ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే విశాఖ జిల్లా అధ్యక్షులు కాకి రామ అధ్యక్షులు జరిగిన కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరంతరం పరిశ్రమిస్తున్న జర్నలిస్టులు కుటుంబ పరంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ సామాజిక స్పృహతో శ్రమిస్తూ ఉంటారని అన్నారు. జర్నలిస్టులు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని, అయితే అందరినీ సంఘటితపరచడం కష్టతరమే అయినా కష్టాన్ని ఇష్టంగా భావిస్తూ అందరినీ ఒకే తాటిపై తీసుకురావడం అభినందనీయమని అన్నారు. పౌర సమాజాన్ని మేల్కొల్పడమే పాత్రికేయుల బాధ్యత అని, అటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సహా సంక్షేమంపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లినట్లు తెలియజేస్తూ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని పెట్టినట్లు గుర్తు చేశారు. నిత్యం ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేసే జర్నలిస్టులకు తన వంతు సహకారం అందిస్తానని, అందులో భాగంగా తన హయాంలోని గాజువాక ప్రాంత జర్నలిస్టులకు శాశ్వత చిరునామాగా ఓ భవనాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే సీనియర్ నాయకులు డాక్టర్ ఎన్ఆర్ఎన్ వర్మ మాట్లాడుతూ జర్నలిస్టులు స్థానికంగా వారి భద్రత కోసం విశ్రాంత ప్రభుత్వ అధికారులతో అటాక్స్ కమిటీ అనేది ఏర్పాటు చేసుకుని దాన్ని కలెక్టర్ ముందుంచి అనుమతి పొందాలని అన్నారు.